అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. అలాగే శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. శ్రీ సామంచి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా కొత్త విషయాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా తప్ప మిగతా విషయాల్లో ఇప్పుడు బీజేపీతో తగాదపడలేదని అంటున్నారు. మరి తాజాగా సిఏఏ అమలు తీరు మీద కానీ, అలాగే ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతున్న అమిత్ షా గారి విధానం కానీ, బీజేపీ విధానం మీద కానీ, మోటార్లకు మీటర్లు పెడితే ఉరి వేసుకుంటారని గతంలో చెప్పిన చంద్రబాబు గారు, సిఏఏ మీద మండిపడ్డ చంద్రబాబు గారు, ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తారా అని ప్రశ్నించిన చంద్రబాబు గారు, అలాగే ఇంకా అనేక విషయాల్లో మోడీ అంత అవినీతిపరుడు లేడు, దేశానికే భ్రష్టు పట్టించాడని చెప్పిన చంద్రబాబు గారు అసలు ఇప్పుడు ఏమీ సమస్య లేవన్నట్టు చెబుతున్నారు. ఆ వీడియోలు కూడా మీకు ప్రదర్శించడం జరుగుతుంది. చంద్రబాబు గారి మాటలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెబుతూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారా, నిజాలు చెబుతున్నారా? ముందుగా కృష్ణరాజు గారు. శుభోదయం అండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక బహుశా మతిమరుపు అనేది బహుశా సహజంగానే వృద్ధాప్యం కారణంగా వచ్చి ఉంటుంది. అది క్రమంగా పెరుగుతోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చాలా తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా గోద్రా అల్లర్లకు సంబంధించి ఆ రోజుల్లో అయితే నేనే మోడీ గారిని ముఖ్యమంత్రి పదవిని తొలగించాలని చెప్పి చెప్పాను అని చెప్పడం, గోద్రా అల్లర్ల కారణం మోడీ, అమిత్ షా అని చెప్పి ఆయనే బహిరంగంగా ప్రకటన చేయటం. ఇది కాకుండా ఇంకా మనం ఈ ప్రహాసనం, ఇది మన దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా, ఆ ప్రహాసనకు సంబంధించి కొంతకాలం కావాలని చెప్పంటాం, కొంతకాలం ఏమో అక్కర్లేదు మనకి ప్యాకేజ్ సరిపోతుందని చెప్పంటాం. ఇవన్నీ కూడా ఆయన చేసిన మాటలే. ఇంతేకాకుండా మోడీ గారి భార్యకు సంబంధించి కూడా ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేయటం, మోడీ గారికి భార్యలు తెలుసు అని చెప్పి వ్యాఖ్యానించడం, ఇలాగా అనేక సందర్భాల్లో ఆయన భారతీయ జనతా పార్టీని చాలా తీవ్రంగానే దూషించారు, విమర్శించారు. బహుశా ఇప్పుడు ఆయనకి ఆ విషయాలు ఏమి గుర్తుండకపోవచ్చేమో. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఈ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి మళ్ళీ ఒకసారి నిన్న అమిత్ షా గారు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు గారు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తాడా, వద్దని చెప్తాడా? సిఏఏ మీద ఆ రోజుల్లో మేము అమలు చేయమని చెప్పాడు, ఆ రోజుల్లో కానీ తర్వాత కానీ. ఇప్పుడు సిఏఏ మీద ఆయన వైఖరి చెప్తారా? మోటార్లకు మీటర్లు పెడితే ఉరేసుకున్నట్టే అన్నాడు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తాడా, అనుకూలంగా మాట్లాడతాడా? అసలు ఈ రకంగా ఇన్ని మాటలు మార్చి ఇప్పుడు తాజాగా ఆల్రెడీ జగన్ గారు అమలు చేస్తున్న స్కీమ్కి కొత్తగా కళలకు రెక్కలని చెబుతున్నాడు. ఈ కళల రెక్కల్లో యువతులు అంట విదేశాలకు వెళ్ళి చదువుకోవడంతో పాటు ఏ కోర్సుకైనా ఖర్చు ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి బ్యాంక్ నుంచి రుణం ఇప్పించి సరే వడ్డీకి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందట. ఎన్ని లక్షల మంది ఆడపిల్లలు ఇచ్చినా కూడా చేస్తారట. మరో ఇటువంటి ఈ కళలకు రెక్కలని జనాన్ని మళ్ళీ కళల్లోకి తీసుకెళ్ళి మాయ చేయాలని ప్రయత్నమా, లేకపోతే నిర్దిష్టంగా బీజేపీ తోటి ఆయనకు ఆయా విధానాల మీద బీజేపీ తన వైఖరి మార్చుకుందా చంద్రబాబు పట్ల, లేదా చంద్రబాబే తన వైఖరిని మార్చుకుని మళ్ళీ చేతులు కట్టుకుని నిలబడుతున్నాడా? సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముస్లిం రిజర్వేషన్ కి సంబంధించి ఆయన వైఖరి ఆయనకు ఉందండి. ఆయన నేను 4% ఇస్తానని చెప్పి గతంలో చెప్పారు. బహుశా రేపు మేనిఫెస్టో కూడా చెప్తే చెప్పొచ్చేమో. కానీ అయితే ఆయన ఇప్పుడు వచ్చిన అడ్డంకి ఏమిటంటే ఆ ముస్లిం రిజర్వేషన్లకి చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్న పార్టీ బీజేపీ. ఆ పార్టీతో ఆయన చేతులు కలిపారు అంటేనే ముస్లింల పట్ల ఆయనకున్న ప్రేమ, లేకపోతే ఆప్యాయత, లేకపోతే వారికి ఉన్న ఆయన సానుభూతితో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీతో ఆయన చేతులు కలపడం కారణంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ ముస్లిం ఓట్లను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందండి. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం, దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్ సంబంధించి ఏదైనా వస్తే దాన్ని దాటవేసే ప్రయత్నం ఆయన చేయవచ్చు. అలాగే సిఏఏ మన ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఈ దేశాల్లో ఉన్న ఈ పార్సీలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, వారికి భారతదేశంలో సిటిజన్షిప్ ఇస్తామంటే దానిని కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా వ్యతిరేకించారు. కాబట్టి ఏంటంటే ఈ వైరుధ్యాలు అంటే భారతీయ జనతా పార్టీ
ఏది చేస్తానంటుందో దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం, అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా భారతీయ జనతా పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం అంటే చంద్రబాబు నాయుడు గారి దివాళా కోరుతనానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఉండకపోవచ్చు. అంటే ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారంటారా? నిన్న మీరు కూడా ఒక ఆర్టికల్ రాసినట్టున్నారు. అవును సార్, ఇక ఇది ఖచ్చితంగా ఓటమి భయంతోనే, ఎట్ ఎనీ కాస్ట్. అంటే ఏదో రకంగా మన అధికారంలోకి రావాలి, సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఇంకోటి మనకు అనవసరం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసుకుందాం అనే భావన ఆయనది. అయితే ఆయన ఇప్పటికే మళ్ళీ తన రాజకీయాన్ని ప్రారంభించారు. సాధారణంగా మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను సార్ మీకు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా పొత్తు ధర్మాన్ని పాటించలేదు. ఎన్టీ రామారావు గారి హయాంలో 4 సార్లు ఎన్నికలకు వెళ్తే అప్పట్లో మిత్రపక్షాల వారు దాదాపు 85 మంది శాసనసభకు ఎన్నికయ్యారండి. వారి ఎన్నికకు కూడా ఎన్టీ రామారావు గారి రోజుల్లో నిస్వార్థంగా నిజాయితీ కృషి చేశారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి వచ్చేటప్పటికి కేవలం 30 మంది మాత్రమే ఈ మిత్రపక్షాలకు చెందిన వారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంట్లో అంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా ఆ తర్వాత మేము మాకు ఫెయిర్ గా ఎలక్షన్ జరిగింది పొత్తు అని చెప్పి ఎవరు చెప్పలేదు. బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వెన్నుపోటు పరిచారని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారు. మళ్ళీ అటువంటి రాజకీయాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఒకవైపు టికెట్లు ఇస్తున్నట్టుగా చెబుతూ, మరోవైపు ఆ స్థానాలకు గతంలో తమ పార్టీలో పనిచేసిన వారికో లేకపోతే తాజాగా తమ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారికో టికెట్లు ఇప్పించే అంటే ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం అండి. కృష్ణరాజు గారు సంక్షిప్తంగా మాట చెప్పండి. మరి ప్రత్యేక హోదాతోటి తేడా అని చెప్పాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చిందని చేరాడా, లేకపోతే విభజన హామీలు నెరవేర్చని చేరాడా? ఆ విషయాల మీద ఎందుకు చెప్పట్లేదు? అదే సార్, ఆయన పచ్చి అవకాశవాది, ఏదో రకంగా అధికారంలోకి రావాలి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆయన ట్రాప్ లో పట్టడం అనేది మనం కొద్దిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఏదో గుర్తింపు ఉంది. మోడీ గారు అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఎదుగుతున్నారు. ఆయన నార్త్ లో చాలా బలంగా ఉంది. సౌత్ లో కూడా మీకు కొన్ని రాష్ట్రాలు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కాస్త పార్టీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో వారు కూడా ఈల్డ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. వారు కూడా చాలా స్వల్ప ప్రయోజనాల కోసం ఈ పొత్తు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కారణంగా వారికి ఆ స్వల్ప ప్రయోజనాలు కూడా నెరవేరకపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్, ఓకే. ఇక సామాన్య శ్రీనివాస్ గారు చెప్పండి, ఏమిటి ప్రత్యేక హోదా మీద మాత్రమే మేము తగాదా పడ్డామని చెబుతున్నారు? అది నిజమో కాదో మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. రిజర్వేషన్స్, సిఏఏ ఇలాంటి అనేక ఇష్యూస్లో మీరు వైఖరి మార్చుకున్నారా, చంద్రబాబు గారు వైఖరి మార్చుకున్నారా? దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒకసారి మీరు మాట్లాడడానికి ముందు చంద్రబాబు గారు మోడీ గారిని ఉద్దేశించి ఏం తగాదా లేదంటున్నాడు కదా, ఒకసారి అది ఒక బయట విన్న తర్వాత మీరు మాట్లాడదు. కానీ ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయనకు కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్యపెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. రైట్, అది శ్రీనివాస్ గారు చెప్పండి, ఏమిటి ఈ అంశాల మీద? బయటకు వస్తే మిమ్మల్ని బాత్తారు జనం అని కూడా ఆయన హెచ్చరించాడు. మరి ఇప్పుడు అంతా కౌగిలించుకుంటున్నారా? మరి ఆయనే కౌగిలించుకునే పరిస్థితి. దీని మీద మీ కామెంట్ చెప్పండి. నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, సాక్షి ప్రేక్షకులకి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నమస్కారాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీకు తెలుసు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాల పాటు ఎన్డీఏలో కొనసాగడం కూడా మనం చూసాము. అయితే మీరు అడుగుతున్నట్టు ఏదైతే ఈ ప్రత్యేక హోదా సాధించారని చేరారా లేక ఇతర హామీలు నెరవేరారని, మరి ఆ రకంగా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే రైలు యొక్క రాకపోకలు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, రహదారుల యొక్క నిర్మాణం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క కేటాయింపులు కావచ్చు, వాటి యొక్క ప్రారంభోత్సవాలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఈ రకంగా చూస్తుంటే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ అభివృద్ధి కేంద్రం సాయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అదే విషయాన్ని ఇతర పార్టీలు కూడా అర్థం చేసుకోవడము. ఇంతవరకు ఆలోచనలో ఉన్నటువంటి వైసీపీ, అంటే పొత్తు కుదురుతుందో లేదో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వైసీపీ ఒక్కసారిగా పొత్తు ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య కుదిరినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గందరగోళానికి, ఉలిక్కిపాటుకు గురైనట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, పాత వీడియోలను తీసి
ఒక్కసారి దాన్ని బయట పెట్టే ప్రయత్నం తప్ప రానున్నటువంటి కాలంలో ఎలా ఎదుర్కోవాలి. నిజంగా మేము మంచి చేసి ఉంటే, ఈ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కు మంచి చేసి ఉంటే ఆ విషయాల పట్ల ఫోకస్ చేయాల్సినటువంటి అధికార పార్టీ నాయకులు పాత వీడియోలను, పాత స్టేట్మెంట్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అవసరాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అంతిమ ధ్యేయంగా ఇవాళ పుచ్చు కుదిరిందనేది నిర్వివాదాంశం. అయితే మీరు ఆ రకంగా పాత వీడియోలు తలుచుకుంటే నా దగ్గర కూడా చాలా పాత వీడియోలు కాదండి నేను చెప్పింది, అట్లా కాదు శ్రీనివాస్ గారు మీరు చూపించుకునేటప్పుడు మీరు చూపించుకోండి. కానీ ఇక్కడ పార్టీ వాళ్ళు కాదు చూపించింది, ఆయన నిన్న అన్న దాని మీద నేను మరి అనేక అంశాల్లో విభేదాలు ఉన్నాయి కదా, మరి ఆ ముస్లిం రిజర్వేషన్ల మీద మీ వైఖరి స్పష్టంగా చెప్పారు. కానీ చంద్రబాబు వైఖరి ఇప్పటికే స్పష్టంగా ఉంది. దాని మీద మీరు ఆయన దగ్గరికి వెళ్ళి తల ఉంచారా, లేక చంద్రబాబు గారు వచ్చి మీ దగ్గర తల ఉంచి ముస్లింలకి రిజర్వేషన్లు అక్కర్లేదు అంటాడా, మరి ఇప్పుడు ముస్లింలకి సిఏఏ అమలు చేయొద్దని అంటున్నాడా? అలాంటి వాటిలో విధానపరమైన అంశాల మీద మీ ఇద్దరి మధ్య అవగాహన లేకుండా మీ ఇద్దరం పొత్తు పెట్టుకున్నాం, ప్రజలను మోసం చేస్తామన్నట్లు అవుతుందా అవదా అనేది నా ప్రశ్న తప్ప, మీరు ఏమైనా చేసుకోండి, మీ వీడియోల గురించి మీరు మాట్లాడుకోండి, వాళ్ళ వీడియోల గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇష్యూ అది కాదు. నా ప్రశ్నల్లో ప్రత్యేక హోదాతో తేడా వచ్చింది అన్నాడు, మరి ఇప్పుడు అయిందా లేదా అనేది చెప్పాలి కదా. ఆయన సిఏఏ మోటార్లకు మీటర్లు పెట్టొద్దు అన్నాడు, ఉరేసుకోవటమే అన్నాడు, మోడీ గారు ఇచ్చిన ఆర్డరే కదా అదంతా. మరి వాటన్నిటి మీద ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. రాఫెల్ డీల్లో 1000 కోట్లు దోచేశాడని చెప్పారు, మరి ఇప్పుడు దోచుకోలేదని అని చెప్పాడా అనేది నా పాయింట్, అంతే, వేరే ఉద్దేశం కాదు. అనేక విధానపరమైనటువంటి అంశాల్లో పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూడా ఎలాంటి షరతులు లేకుండా మద్దతు తెలియజేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ సిఏఏ ఏదైతే ఉందో, ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశ ముస్లింలకు ఎలాంటి అపకారం లేదు, వాళ్ళు ఎలాంటి ధృవీకరణ చూపించవలసిన అవసరం లేదు. శరణార్థులుగా వచ్చినటువంటి మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీ సంబంధించినటువంటి హిందువులు, బుద్ధులు, క్రైస్తవులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పౌరసత్వం ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ సిఏఏ తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా మీరు చెప్తున్నారు సార్ శ్రీనివాస్ గారు, మీ వైఖరి మాకు అర్థమైంది, మీ వైఖరి మా అందరికీ తెలుసు. కానీ ఆ రోజున చంద్రబాబు గారు వ్యతిరేకించాడు, నేను ఎట్టి బస్సులోను రానివ్వను అన్నాడా లేదా? ఇప్పుడు ఆయనతోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, ముస్లింలకు రిజర్వేషన్ అక్కర్లేదు, సిఏఏ అమలు చేయం, ఇట్లాంటివన్నీ ఈ స్టేట్మెంట్ ఇప్పిస్తే అప్పుడు మీ భావసారూప్యత అనేది వస్తుంది కదా. భావసారూప్యత లేకుండా పరస్పరం రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని మోసం చేయడం కోసం పొత్తు పెట్టుకున్నారని విమర్శలు ఎందుకు రావాలి? అది నా పాయింట్. విధానపరమైన అంశాల్లో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ వచ్చారు. పార్లమెంట్ లో తీసుకొచ్చిన ప్రతి చట్టానికి కూడా తనకున్నటువంటి సంఖ్యాబలంతో మద్దతు తెలియజేసే విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక పాత విభేదాల గురించి మాట్లాడుకుంటూ పోతే, వైసీపీని విభేదించి ఇతర పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు వైసీపీలో ఉంటూ మొన్నటిదాకా అంతకాగినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నమస్కారం గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారుతుంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎమ్మెల్యేను, ఎంపీలో సమానమని మీరు తేల్చేశారు. నాకు అభ్యంతరం లేదు, నేను ప్రధాని మోడీ గారు గొప్పవాడు అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు రైట్, ఇక వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, నా ఉద్దేశం నేను ప్రధాని మోడీ గారు గొప్పవాడు అనుకుని ఇంతకాలం అనుకున్నా, కాదని మీరు చెబితే నేనేం చేస్తాను? ప్రధాని మోడీ గారు ఒక ఎమ్మెల్యే లేదా పార్టీ మారిన ఒక మాజీ ఎమ్మెల్యే సమానం. అయితే చంద్రబాబు గారు, మోడీ గారు ఎన్ని తిట్టుకున్నా కూడా పర్వాలేదు, ప్రధాని టెర్రరిస్ట్ అన్నా పర్వాలేదని మీరు అనుకుంటే నేనైతే బాధపడ్డాను. బీజేపీ వాళ్ళు బాధపడకపోతే మీకు నేనేం చెప్తాను? ఇంకేం అంతకంటే మాట్లాడారు. మీ ఇష్టం, బాధపడకపోతే పడకపోండి. కానీ ఇప్పుడు నేను అడిగింది ఒకటే ఒక ప్రశ్న అండి, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేస్తామని చంద్రబాబుతో మాట చెప్పించండి. మీరు అప్పుడు డెఫినెట్ గా మీ భావ సారూప్యత ఏర్పడుతుంది. అంతేగాని అవకాశవాద అనైతిక రాజకీయ పొత్తులు పెట్టుకున్నారని జనం అనుకుంటున్నారు కదా. సామంత్ గారు మీరు ఆగితే నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. రామకృష్ణ గారు భీమవరం నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, చెప్పండి. అక్కడ ప్యానలందరికీ నమస్కారం అండి. అవును, మన ఆమంతి శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా సార్? శ్రీనివాస్ గారు, అవును. హలో, మాట్లాడండి.
రామన్ శ్రీనివాస్ ఉన్నారు కదా, అవును. ఆయన ఏమన్నారంటే ఉమ్. ఇప్పుడు పాత అన్ని తీసుకొస్తారన్నారు కదండి. ఏంటది? పాత అన్ని వేస్తున్నారన్నారు పాత వీడియోలు కదండి. ఆ, పాత వీడియోలన్నీ చూపిస్తారన్నారు కదండి. అవును. పాత వీడియోలో చూపించేటప్పుడు ఆ, వీళ్ళు చేసే పనులన్నీ ఇప్పుడు ఆల్రెడీ అంత ముందు జరిగినాయి కదా, చెప్పినాయి కదా, మీరు చెప్తున్నారు కదా. మీరు ఏం చెప్తున్నారు అర్థం కాల. పాత వీడియోలు అన్నీ వేస్తున్నారా? ఇది జరిగినాయే కదా మీరు వేస్తుంది, జరగనియట్లేదు కదా అంటున్నాడు అది ఆయన. అయినా కూడా వాళ్ళకి ఇష్టం లేదు, దానికే ఉంది. రాజేంద్ర గారు ప్రకాశం జిల్లా నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం. విధానపరమైనటువంటి విషయాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలవాల్సిన అవసరం ఉందా లేదా? అలా లేకుండా చేయటం అవకాశవాద అనైతిక రాజకీయ పొత్తు అవుతుందా కాదా? బీజేపీ అధికార ప్రతినిధి సామినేని శ్రీనివాసరావు గారిని అడుగుతున్నా. వీళ్ళు లేస్తే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అంటారు. బొత్స సత్యనారాయణకి మోడీకి ఒకటే కేటగిరీ. ఈయన సామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడినా, మోడీ గారు మాట్లాడినా ఒకటే లైనా? వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా మోడీ గారి గురించి చంద్రబాబు గారు మాట్లాడింది. మామూలుగా వాళ్ళెవరో మినిస్టర్స్ లేకపోతే మినిస్టర్ కాకముందు ఇంతకుముందు ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సేమ్ కేటగిరీ ఉంటుందా? ఆయన మాటలకి ఈయన మాటలకి తేడా ఉండదా? పైగా మీరు నేను బాధపడుతున్నాం, ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నాడని, కానీ బీజేపీ వాళ్ళే బాధపడిన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అది ఆ సినిమాలో ఈయన మన ఎవరు రావు నరేష్ గారు ఒక సినిమా ఒక డైలాగ్ వాడతారు. ఏమని? ఏంటంటే, సగం కొట్టేసిన రోడ్డు వైండింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ అయిపోయిందండి మా బతుకు, ఉండడానికి వీలు పడదు, వదిలేద్దామంటే మనసు ఒప్పదా అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి కాంగ్రెస్ చంద్రబాబు. ఇప్పుడు నేను అడిగిన వాస్తవమే కదా మిత్రమా? ముస్లిం రిజర్వేషన్ల మీద చంద్రబాబు వైఖరి మారిందా? బీజేపీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాడా లేదా? సిఐఏ మీద మాట్లాడతాడా లేదా? ఇలా అనేకం. ఇక వెంకటరెడ్డి గారు ఆ విషయాలన్నీ మాట్లాడతారు. కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. మామూలుగా ఓసరవెల్లి అని మనం కొడితే వికీపీడియాలో వస్తుంది. ఏమని? ఓసరవెల్లి తన రంగులను మార్చడం దాని సహజ గుణం. అది ఒక చెట్టు మీదకి వెళ్తే ఆ చెట్టు రంగులోకి వెళ్ళిపోయిద్ది, లేదంటే ఆ వస్తువు మీదకి వెళ్తే ఆ వస్తువు రంగులోకి మారిపోయి ఏదో విధంగా అక్కడ రక్షణ పొంది వేటాడటానికి చూస్తుంది అని చెప్పి. కేం రాజకీయ ఓసరవెల్లి. సపోజ్ బీజేపీ దగ్గరికి వెళ్ళాడు, బీజేపీ రంగులోకి వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ రంగులోకి వెళ్ళిపోతాడు. కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్తే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు వచ్చేస్తాయి. అదే బయటకు వచ్చేస్తే మళ్ళీ వాళ్ళందరూ ఇదైపోతారు, టూరిజం అంటాడు, రకరకాలుగా మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళి వేటాడుతుంది దాని స్వభావం. అక్కడికి వెళ్ళినా ఈ రాజకీయ పార్టీలు మంటి వేటాడతాడు. సేమ్ అక్కడ ఓసరవెల్లి ఏ స్వభావం ఉందో ఇక్కడ రాజకీయ ఓసరవెల్లిగా చంద్రబాబు నాయుడు స్వభావం అచ్చంగా డిటో దిద్దినట్టుగా ఈరోజు కనపడతా ఉంది. ఎందుకు అనేక సందర్భాల్లో మొన్నటిదాకా మీకు మోడీ గారికి ఉన్నప్పుడు మోడీ అంత గొప్పవాడు లేడు అన్నాడు. మోడీ గారిని వ్యతిరేకించి నాకు పెళ్ళాన్ని చూసుకుని వెళ్ళాడు, ఈ దేశాన్ని పరిపాలిస్తాడు. ఈ మోడీ అసలు గో బ్యాక్, నువ్వు అసలు మా రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదు, నువ్వు చచ్చావో బతికావో చూస్తానికి వస్తున్నావు మా రాష్ట్రానికి, మేమన్నా చచ్చిపోయావు అనుకున్నావా, అసలు బతుకున్నావు అనుకున్నావా, చూస్తానికి మా రాష్ట్రానికి నువ్వు వస్తున్నావా, నువ్వు రావడానికి వీల్లేదంటాడు. తర్వాత ఇప్పుడు మోడీ అంత అనుభవం అన్నాడు, మళ్ళీ లేడంటాడు. కాంగ్రెస్ దగ్గరికి వెళ్తేనేమో దేశం కోసం కాంగ్రెస్తో కలిశానంటాడు. ఇప్పుడే మళ్ళీ మోడీ దగ్గరికి వెళ్తేనేమో రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మోడీతో కలుస్తున్నా అంటాడు. ఆ రోజు విడిపోయింది కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏదో కలుస్తుంది కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం. అంటే ఈ విధంగా రంగులు మార్చడం తన స్వభావం. ఈ రంగులు అయితే ఒక మాట అన్నా అంటండి, భావితరాల కోసం రాజీ పడ్డాడని అన్నాడట. ఇప్పుడే మా మిత్రుడు ఎవరో చెప్పారు, ఏది నిన్న, అంటే భావితరాల కోసం తన కొడుకు భవిష్యత్తు కోసం రాజీ పడి ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తేస్తాడా, లేకపోతే సిఐఏ అమలు చేయమని ఇప్పుడు అడుగుతాడా? ఇవన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి కదా. భావితరాల కోసం కాదు సార్, తన కొడుకు భవిష్యత్తు కోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, ఇంకా కేసుల మీద కేసులు ఉన్నాయి. రేపొద్దున మళ్ళీ ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వస్తారు కాబట్టి మళ్ళీ లోకేష్ కేసులో ఇరుక్కుంటాడు, దాన్ని కాపాడుకోవడం కోసం వెళ్ళా అని చెప్పి భావితరాల భవిష్యత్తు అని చెప్పుంటాడు. ఫ్లోలో డైరెక్ట్ చెప్పలేడు కాబట్టి అట్లా. ఇప్పుడు బీజేపీ వాళ్ళని కూడా నేను క్వశ్చన్ అడుగుతున్నా. నెల రోజుల క్రితం మీ డిబేట్లోనే సామంత్ గారు నేను ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, తెలుగుదేశం కుటుంబ అవినీతి పార్టీ, ఆ పార్టీతో మేము కలవ అన్నాడు సార్ మీ డిబేట్ లో. నెల రోజుల క్రితం ఒరిజినల్ బీజేపీ సామంత్ గారు అని అనుకోవట్లేదు, అప్పుడు వర్షన్ అట్లుంది. ఎందుకంటే మేము కుటుంబ పార్టీ అవినీతి పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కలము, చంద్రబాబు నాయుడుతో కలిస్తే మేము ధృతరాష్ట్ర కవుగులే, చంద్రబాబు నాయుడుతో కలిసి మేము ఆల్రెడీ తప్పు చేసాం, మేము జగన్మోహన్ రెడ్డి గారితో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ మేము కలవం, మేము బీజేపీ జనసేన మాత్రమే పొత్తులో ఉన్నాయి, మేము ఎవరితో ఇంకెళ్ళాం అదే మాట్లాడి ఈ రోజు అది ఒక నిమిషం సామంత్ గారు వాళ్ళు తెలుగుదేశం కుటుంబ అవినీతి పార్టీ కాదా? ఈ రోజు కుటుంబ అవినీతి పార్టీ అని మొన్నదాకా మీరు అన్నారా లేదా అన్న? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్న. సామంత్ గారు మీరు వచ్చినప్పుడు డిబేట్ లో డిస్టర్బ్ చేస్తారు.
ఎందుకంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పరు. మీ బీజేపీలో కొంతమందికి ఉన్నటువంటి దిక్కుమాలతనం ఏంటంటే అడిగిన దానికి సమాధానం చెప్పరు, ఎక్కడికి అడుకోబోతారు. మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబ అవినీతి పార్టీ అన్నారా లేదా? చంద్రబాబు నాయుడు అనే అతను పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నాడని సాక్షాత్గా మోడీ గారు అన్నారా లేదా? సన్ రైజ్ స్టేట్ కాదు ఇది, ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, లోకేష్ అనే సన్ రైజ్ స్టేట్ అని మీరు అన్నారా లేదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. ఇదే నరేంద్ర మోడీ గారిని పట్టుకొని పెళ్ళాన్నే చూసుకోలేనాడు అనేటటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఎస్, చూసుకోలేనాడు అనే దాన్ని మేము అంగీకరించే పొత్తు పెట్టుకున్నామని చెప్పదలుచుకున్నారా? సార్ మీరు మధ్యలో ఆగాలి దయచేసి. శ్రీనివాస్ గారు మీరు మధ్య మీరందరూ మాట్లాడారు, మీరు కూడా 1 by 1 మాట్లాడితే అర్థమవుతుంది. శ్రీనివాస్ గారు తప్పు మీరు చేస్తున్నది. శ్రీనివాస్ గారు మీరు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం, మీరు మాట్లాడుతురు కానీ మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ మాటలన్నీ అన్నారా? మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశం ఇవన్నీ అన్నదా లేదని నేను అడుగుతున్నా. ఎస్ అండి, ఆ రోజు మేము రాజకీయాల కోసం అన్నాం, ఈ రోజు కూడా మాకు కేవలం రాజకీయ అవసరాలు, అందుకని మేము మళ్ళీ మాట మారుస్తున్నాం చెప్పండి. ఎస్, మేము అంగీకరిస్తాం దానికి. ఎస్, మీకు ఎప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తిడతారు, పొగుడుతారు, కలుస్తారు. సార్ వినండి, సామంత్ గారు ఒక నిమిషం వినండి, వింటూ నేర్చుకోండి. వినండి అయ్యా, మీ భారతీయ జనతా పార్టీ దిక్కుమాలతనం గురించి నేను చెప్తే ఇంకా అక్కడ తలకాయ ఆడబెట్టుకుంటారు పొద్దున్నే తీసుకొని. నో సార్, ఈ భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలి మళ్ళీ నీతి వాక్యాలు మీరు చెబుతున్నారు. అరే చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేకపోతే మీకన్నా ఉండాలి పెట్టుకోవడానికి. వారికి లెటు లేదు, పెట్టుకున్నా మీకు ఉండాలి కదా, మళ్ళీ మీరేం మాట్లాడతారు? ఈ రాష్ట్రం విడిపోతుంది. సామంత్ గారు సార్ ఆయన ఆగితే దయచేసి మళ్ళీ మీకు అవకాశం సామంత్ గారు మాట్లాడండి దయచేసి. రాష్ట్రం విడిపోతుంది. కృష్ణరాజు గారు చెప్పండి, సామంత్ గారి వైఖరి కరెక్ట్ గా ఉందా? కృష్ణరాజు గారు అడిగిందని ఒక్క నిమిషం, సామంత్ గారు ఆగండి. కేసరి గారు సామంత్ గారి వైఖరి కాదండి, ఈవెన్ అమిత్ షా గారి వైఖరి కూడా సరిగ్గా సక్రమంగా లేదు, అనైతికంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ డోస్ శాశ్వతంగా క్లోజ్ చేశాను అని చెప్పిన వ్యక్తి అమిత్ షా గారు. మళ్ళీ అమిత్ షా గారి సమక్షంలోనే పొత్తు కుదిరింది. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరలేదు. ఆ పార్టీ ఎన్డీఏలో చేరకపోయినప్పటికీ కూడా బీజేపీ ఎందుకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది? ఇవన్నీ కూడా శేష ప్రశ్నలే కాదండి, ప్రజలకి ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు సుస్పష్టంగా ప్రకటించారు. సామంత్ గారు మీరు 1 by 1 వెంకటరెడ్డి సామంత్ గారు సార్ మీరు ఆగండి సార్, నన్ను మాట్లాడండి. ఇప్పుడు ఇదే మాట్లాడతారండి, ఇప్పుడు మీరు మర్చిపోతున్నారు, మీ నాయకుడిని మించిపోతున్నారు. అరే మీరు ఆగండి, మీకెందుకు నొప్పి వస్తుంది నాకు అర్థం కావట్లా. నేనేమంటున్నాను, చంద్రబాబు నాయుడుకి సిగ్గు లేదని మీరే అన్నారు కదా, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అని మీరే అన్నారు కదా, మరి ఆ దుర్మార్గుడితో పొత్తు పెట్టుకున్న వాళ్ళు కూడా దుర్మార్గులు అవుతారు కదా. మీ నరేంద్ర మోడీ గారు భార్యను తెచ్చినా మీ బీజేపీ వాళ్ళకి సిగ్గు లేదు, మీ అమిత్ షా మీద రాలేసినా మీ బీజేపీ వాళ్ళకి సిగ్గు లేదు. మాకు సిగ్గు లేదని మేము పొత్తు పెట్టుకుంటామని బహిరంగంగా చెప్పండి. మా రాజకీయ ప్రయోజనాల కోసం మేము ఎవరితో అయినా పోతామండి, మా బతుకులు అంతే అని చెప్పండి, ఒప్పుకుంటాం, అంగీకరిస్తాం. దాని గురించి మీ మీద సార్ చంద్రబాబు నాయుడు గారు అన్నది పెట్టుకొని మోడీ శ్రీనివాస్ గారు దయచేసి మీరు ఆగండి, లేదా ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాడు, తీవ్ర అన్యాయం చేశాడు ఆంధ్రప్రదేశ్ కి. బీజేపీతో పాటు ఆ పార్టీకి సహకరించే వారికి బుద్ధి చెప్పాలి, తెలుగు వారి సత్తా చాటాలి, నా రక్తం మరిగిపోతుంది, ఇవన్నీ మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు మరి ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మరి మళ్ళీ చిలకలూరుపేట పొద్దున వస్తున్నారు మీరు అందరు కలిసి, మరి ఇప్పుడు అంటలేదా? మరి మీ మోడీగా సార్ మీరన్న మాటలే చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు లేడని బీజేపీ నరేంద్ర మోడీ అన్నాడా లేదా? చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అని అన్నాడా లేదా? నిన్నగాక మనోభావ సాక్షిలో ప్లే చేసి చూపించారు కదా, సునీల్ దియోదర్ అనే అతను చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పడిచాడో ఏమ్స్ మరి చూపించాడు కదా మీ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్. మరి ఇటన్నిటి మీరు సమాధానం చెప్పాలి కదా ఈరోజు. మరి మీరు ఎక్కడ సార్ మీరు శ్రీనివాస్ గారు ఇంతకుముందు మీరు ఇంత అరాచకంగా ఎప్పుడు వ్యవహరించలేదు, మీరు ఇంత ఇట్లా అరాచకంగా వ్యవహరిస్తున్నారంటేనే మీరు బలహీనపడ్డట్టు, మీరు మీ దగ్గర వాదన పట్టిమ లేనట్లు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడారు, అప్పుడు ఈయనేమో అడ్డం పడలేదు కదా. మరి మీరు ఇప్పుడు అడ్డం పడుతున్నారంటేనే మీరు వీక్ అయిపోయారు. నిజంగానే ఎవరో ట్రాప్లోకి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నట్టు అవుద్ది. మీరు దయచేసి ఈ నిన్న తర్వాత మీరు సమాధానం చెప్పండి, తప్పు అడ్డం పడద్దు. శ్రీనివాస్ గారు జగ్గైపేట నుంచి.
శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. వాళ్ళకు తెలుసు సార్, బీజేపీ వాళ్ళకు ఒక్క సీటు రాదు అని తెలిసే అంతా బాగా అన్ని అట్లే మాట్లాడతారు వాళ్ళు. అందుకే సార్ తక్కువ సీట్లు ఒప్పుకున్నారు వాళ్ళు. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఆయనతో మన క్రెడిబిలిటీ పోతుంది అని తీసుకున్నారు. తక్కువ తీసుకొని తక్కువ ఓడిపోయినా ఏం బాధ లేదని తీసుకున్నారు. వాళ్ళకు కూడా తెలుసు సార్, వాళ్ళని ప్రజలందరూ గమనిస్తున్నారు. రిప్లాప్ సార్ వాళ్ళు. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు చెప్పండి మీరు, తర్వాత మళ్ళీ శ్రీనివాస్ గారు మాట్లాడు. సార్ ఇప్పుడు నేను క్లియర్గా అనేది ఏంటంటే, నిన్నటిదాకా మీ కుటుంబ అవినీతి పార్టీ అన్నారు కదా చంద్రబాబు నాయుడిని, వాళ్ళతో మేము ఎట్టి పరిస్థితులు వెళ్ళమని చెప్పారు కదా. ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నారు? పాయింట్ నెంబర్ 1. 2, చంద్రబాబు నాయుడు గారు కూడా మీ మీద అన్నటువంటి మాటలను మీరు యాక్సెప్ట్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేసి మేము వెళ్తున్నామండి, అమిత్ షా గారి మీద రాళ్ళేసినా మాకు పర్లేదు, మాకు 4-5 సీట్లు ఇస్తే చాలు సార్, మోడీ గారి భార్యని 10 సార్లు కాదు 100 సార్లు తిట్టండి, ఒక్క 6 ఎంపీ సీట్లు మాత్రం మాకు పోటీ చేయడానికి ఇస్తే చాలు, మేము దానికోసం పొత్తు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే నిన్నటిదాకా మీరు అన్నటువంటిదే కదా, మేము ఒక సీటు గురించి బీజేపీ ఆలోచించదండి, దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది, 1-2 ఎంపీ సీట్లు మాకు వద్దు, మేము దానికోసం పొత్తు పెట్టుకోమన్న వాళ్ళు ఈరోజు 6 సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తుంటే దానికే మురిసిపోయి ఈరోజు మీరు ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారు సమాధానం చెప్పాలి. 2, నిన్నటిదాకా ఆయన ఏమీ చేయలేదని ఇదే మోడీ గారు అన్నాడు కదా, మరి ఇప్పుడు ఏం చేశాడని మోడీ గారితో పొత్తులో వెళ్తున్నాడు? మీ పార్ట్నర్గా అలయన్స్గా ఉన్న టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు రావద్దు చెప్పాలి కదా, ముస్లిం రిజర్వేషన్ మీద కూడా విధానపరమైన మీరు 2019 ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేంటి? మీరు జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తే మోడీ గారికి వేసినట్టు. సో అక్కడ మోడీ అధికారంలోకి వస్తే మీకు ముస్లింలు ఉన్న రిజర్వేషన్లు తీసేస్తారు, ఆఖరి ఓటు హక్కు కూడా తీసేస్తారు. ఇక్కడ ముస్లింల మీద దాడులు జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట కట్టుబడి ఉన్నారా? అంటే రేపొద్దున మోడీ గారితో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ముస్లింల మీద దాడులు జరిగితే మేము దాడులు చేస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పదలుచుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? మరి చెప్పి ఎన్నికల ఓట్లు అడుగుతారా? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా వీళ్ళ మీద ఉంటుంది అనేది నేను చెప్తాను. శంకరయ్య గారు కడప నుంచి. శంకరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. విధానపరమైనటువంటి అంశాల మీద బీజేపీ టీడీపీ మధ్య ఏకాభిప్రాయం రాకుండానే పొత్తు పెట్టుకుంటే అది అనైతిక పొత్తు అవుతుందా, అరాచక పొత్తు అవుతుందా, అవకాశవాద పొత్తు అవుతుందా కాదా? సార్, మోడీ, జోడీ, ఖేడీ ముగ్గురు కలిసినారు. వాళ్ళు ఎంత పొత్తులు పెట్టుకున్నా వాళ్ళు కలిసేది బంగాళాఖాతంలోనే సార్. ఓకే, రైట్, ఓకే, ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు స్పెసిఫిక్గా సమాధానం చెప్పండి. ముస్లిం రిజర్వేషన్ల మీద కానీ, ఇందాక మోడీ గారి భార్య గురించి అన్నది కానీ, ఇవన్నీ విత్డ్రా చేసుకున్నట్లన్నా చంద్రబాబు గారితో చెప్పిస్తారా? వీటన్నిటి మీద ఒక అండర్స్టాండింగ్ రాకుండా మీరు బీజేపీ విధానపరమైన పార్టీ అంటారు కదా, మీ సిద్ధాంతపరమైన పార్టీ కదా, మరి మీ సిద్ధాంతాలన్నింటినీ వ్యతిరేకించినటువంటి వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు, తప్పేం కాదు రాజకీయంగా. కానీ దాని మీద మీకు నిర్దిష్టమైన సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే చంద్రబాబును అడగండి అని మీరు తప్పించుకోండి, తప్పేం లేదు. సార్, సామంత్ గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం సార్, మీరే మాట్లాడదు కానీ నేను మధ్యలో అడ్డుపడినాను. నవంబర్ 4, 2021 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ దియోదర్ గారు ఇచ్చిన స్టేట్మెంటు, టీడీపీ ఓ కుటుంబ అవినీతి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఓ కుటుంబ అవినీతి పార్టీ అని బీజేపీ ఏపీ సహా ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ చెప్పారు. ఆ పార్టీకి ఓ దిశ ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ, ఆంధ్రాలో కూడా తాళం వేస్తారు. సో ఇటువంటి పార్టీతో మేము ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకో. వీళ్ళకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సొంత పార్టీపై విశ్వాసం లేదు, అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పుడు ఎట్లా పెట్టుకున్నారు చెప్పండి. శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు నిశ్శబ్దంగా ప్లీజ్. ఆయన అసలు జోక్యం చేసుకోవాలి, మీరు మాట్లాడినప్పుడు మీరే జోక్యం చేస్తారు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మళ్ళీ వైసీపీలో ఆ ఎమ్మెల్యే ఎట్లా అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రశ్నలకు సూటిగా నేను సమాధానం చెప్తున్నా. గత అనుభవాల కంటే, గతంలో జరిగినటువంటి దాడుల కంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పైన జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం అధికారం ముసుగులో చేస్తున్నటువంటి దాడులు గాని, దాష్టికాలు గాని, దౌర్జన్యాలు, మీరు అవకాశం చెప్తే అట్లా అవకాశం చెప్పొద్దు. శ్రీనివాస్ గారు, మీరు ఆల్రెడీ చెప్పారు ఆ మాట, నేను ఎప్పుడు అడ్డం పడలా. శ్రీనివాస్ గారు, మీరు అవకాశం చెప్పొద్దు. కాదు, మీకు దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు అవకాశం చెప్పొద్దు, దయచేసి మీరు అవకాశం చెప్పొద్దు. లేదు, మీ అవకాశం చెబుతున్నారు. మీ దగ్గర సరుకు అయిపోయింది, మీ దగ్గర సరుకు అయిపోయింది.
ప్రధానమైనటువంటి మీరు కర్తవ్యం. సరుకు లేకుండా మీరు అడిగిన దానికి మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పండి, టైం వృధా చేయొద్దు. ఇవాళ మీరు ఏ మొహం పెట్టుకొని పొత్తు పెట్టుకున్నారని అడిగా. ఇదిగోండి సార్, మాకు ఈ 6 సీట్లనే ముష్టి పడేస్తున్నారు కానీ మేము పొత్తు పెట్టుకున్నాం చెప్పండి. మేము దానికి క్వశ్చన్ చేయం. మాకు 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 ఒక ఎంపీ సీట్ కూడా ఇక్కడ గెలిచే అవకాశం లేదు. కనీసం వాళ్ళతో పెట్టుకుంటాం డిపాజిట్ ఆలోచన చెప్పండి. నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ను వెనక్కి నెట్టేసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి కర్తవ్యం భారతీయ జనతా పార్టీ సడన్ గా నెల రోజుల్లోనే ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు స్టిక్కర్లు అవునండి, కరెక్టే, రైట్, ఓకే ఓకే ఓకే. శ్రీనివాస్ గారు మేము సూటిగా మళ్ళొకసారి అడుగుతున్నా, రైట్, ఓకే, మీరు అన్నదే కాసేపు నిజం అనుకోండి, మీరు సంతృప్తి పడని నాకు అభ్యంతరం లేదు. మీరు గతంలో ఇప్పుడు విధానపరంగా చంద్రబాబు గారితో స్టేట్మెంట్ ఇప్పిస్తారా అని అడిగితే దాని గురించి చెప్పకుండా అవకాశం చెప్తే ఎట్లా? మీరు ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వం అని చంద్రబాబు గారితో చెప్పించండి, గొడవ లేదు కదా. లేదు సిఏఏకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని మాట్లాడడం అని చంద్రబాబు గారితో స్టేట్మెంట్ ఇప్పించండి. మోటార్లకి మీటర్లు పెడితే ఉరేసుకోవటమే అన్నాడు కదా, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కదా. అట్లాంటి ఉరేసుకోవటం మోడీకి ఇప్పుడు ఉరేసుకో అక్కర్లేదని చెప్పించండి, మంచిదే కదా, మీకు ఉపయోగం కదా అని. బీజేపీకే ఉపయోగపడే పాయింట్ ఏం చెప్తుంటే మీరేమో అవకాశం చెప్పుకుంటున్నారు, ఎందుకంటే మీ దగ్గర సమాధానం లేక. ఒకసారి ఇడ్లీ ఒక్క నిమిషం, ఇడ్లీ మీద కూడా 18% ట్యాక్స్ వేశారని తిట్టాడు ఆయన. మేము ఇడ్లీ వేయొచ్చు అని చెప్పించండి, ఇప్పుడు గొడవ లేదు. నా సమాధానం చెప్పమంటారా? మీరు మామూలు అవకాశం చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు, ఆవకాయ కథ లేదు. ఇక్కడ అవసరం అట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ అవసరం, అది మీ అవసరం అని చెప్పండి. బీజేపీ అవసరం, తెలుగుదేశం అవసరం, జనసేన అవసరం, రాష్ట్ర ప్రజల అవసరం కాదు అది. అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. మీరు చెప్పండి సార్, రాజకీయ పార్టీలుగా మా ఓట్ల కోసం, సీట్ల కోసం, మా అవసరాల కోసం ఎంతకైనా గడ్డి తింటామని చెప్పండి. రాజకీయంగా అంటున్నాను సార్, వ్యక్తిగతంగా అంటలా, రాజకీయ పార్టీల కోసం మేము గడ్డి తింటామని చెప్పండి. ఓకే, మీ దగ్గర విషయం నాకు విషయం అర్థమైంది శ్రీనివాస్ గారు. రైట్ రైట్, ఓకే ఓకే, రాజధాని నిర్మాణం రైట్ రైట్. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్ కొమ్మినేని గారు. నమస్కారం సార్, ఏదైనా చర్చ ఉంటే చర్చలోని అంశం ఏమొస్తుంది దాని మీద ఆన్సర్ చెప్పకుండా సామంచి గారు డీవియేట్ చేస్తున్నారు సార్. డైరెక్ట్ గా ఒక సిటిజన్ గా అడుగుతున్నాను సామంచి గారు, 4% రిజర్వేషన్ మీరు రద్దు చేస్తామనేది మీ దగ్గర క్లారిటీ ఉంది, అది చంద్రబాబు గారితో చెప్పించగలరా లేదా? లేదు, ప్రత్యేక హోదా ఇస్తామని ఒప్పుకున్నాకనే ఆయన మీతో జాయిన్ అయ్యారా, అది చెప్పించగలరా? సిఏఏ ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా, అది చెప్పగలరా? అవి చెప్పకుండా వైసీపీ వాళ్ళు మీ ముగ్గురు కలిస్తే భయపడితే మీకేంటి, భయపడితే మీకు మంచిదే కదా, దాంతో మీకేంటండి సంబంధం? వాళ్ళు భయపడనివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళ లెక్కలో వాళ్ళు పోతున్నారు కదా. మీ దగ్గర నుంచి క్వశ్చన్ ఏంటి అడిగేది, వీటికి ఆన్సర్ చెప్పండి, పబ్లిక్ కి తెలుస్తుంది కదా. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను అడిగితే చెప్పలేదు, మీరు అడిగితే ఏం చెబుతారు ఆయన? ఇప్పుడు సిటిజన్ గా మీరు అడిగితే మీరు జర్నలిస్ట్ గానో, లేకుంటే అవతల వెంకటరెడ్డి గారు అడిగితే పార్టీ పరంగానో, కృష్ణరాజు గారు అడిగితే విశ్లేషకులుగా అడుగుతున్నారని వాళ్ళు చెప్పకపోవచ్చు సార్. నేను సిటిజన్ గా అడుగుతున్నాను సార్. రైట్ రైట్, ఓకే. జైకర్ గారు విశాఖపేట నుంచి. జైకర్ గారు నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఒక్కటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది బాబు జేబులో పార్టీగా మారిపోయింది. బీజేపీ అంటే బాబు, జే అంటే జేబులో పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితుల్ని సామంత్ శ్రీనివాస్ గారు అలా మాట్లాడతారేంటండి? ఇప్పుడు సామంత్ శ్రీనివాసరావు గారిని ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, మాటలు ఎలా మార్చారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ అదే మార్చినా పర్వాలేదు జైకర్ మిత్రమా, మాట మార్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను ఈ వైఖరి మార్చుకున్నానని చెప్పించాలి కదా మోడీ గారు చంద్రబాబు తోటి. కనీస క్షమాపణ చెప్పకుండా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మీ ప్రశ్నలో ఉన్నటువంటి అర్థం. అక్కడ నేను ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం కాదు, క్షమాపణే కాదు, కీలకమైన అంశాలు. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే అని వాదించిన చంద్రబాబు గారు ఇప్పుడు తన వైఖరి మార్చుకుని ముస్లింలకు రిజర్వేషన్ రద్దు, ఖచ్చితంగా నేను కూడా బీజేపీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతానని చెప్పాలి. లేదు, బీజేపీ సిద్ధాంతం ఎట్లున్నా కూడా నేను దీనికి ఏమి ఉంటాను, బీజేపీ వాళ్ళు దిక్కుమాల సిద్ధాంతాలు పెడతారని చెప్పాలి. అదే ఏదో ఒకటి చెప్పాలి, కానీ అట్లా చెప్పకపోతే సిఏఏ మీద కానీ వాళ్ళ వైఖరి చెప్పమంటున్నా. నేనేమి అనుకూలంగానో వ్యతిరేకంగానో చెప్పమంటలేదు. అది అడిగితే అవకాశం చెప్తే నేనేం చేసేది? జైకర్ కంప్లీట్ చేయండి. ఒక్క సామంచి శ్రీనివాస్ గారికి కాదు సార్, మిగతా వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఒక మాట ఏంటంటే, వీళ్ళు మేము కూడా మా వీడియోలు ఉన్నాయి, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, మీరు మాట్లాడినవి అని అంటున్నారు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, వాళ్ళు ఎవరైనా బొత్స సత్యనారాయణ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, వాళ్ళు పార్టీ మారే సందర్భంలో
మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పార్టీ మారుతున్నాడా, ఆ మారుతాడని అంగీకరిస్తున్నారా, లేదా బీజేపీలో చేరి మాట్లాడకుండా ఉంటే మేము అంగీకరిస్తాం సార్. పార్టీ మారినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకి, పార్టీ సిద్ధాంతానికి మధ్యలో జరిగిన పార్టీకి మధ్యలో జరిగిన దీనికన్నా కార్యకర్తకి నాయకుడికి మధ్యలో జరిగినటువంటి పార్టీకి నాయకుడికి మధ్యలో జరిగిన సంభాషణలు తీసుకొచ్చి మేము చూపిస్తాం, మేము కూడా వీడియోలు చూపించడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది సామంత్ శ్రీనివాస్ గారికి అర్థం కావాలి. ఆయనకి తెలుసు, ఆయనకి అన్ని విషయాలు తెలుసు, ఆయన తక్కువడేం కాదు, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. కానీ గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన వాదన పెడుతున్నారు. ఇప్పుడు మాట్లాడి కృష్ణరాజు గారు, ఈ జనసేన క్యాండిడేట్లు చివరికి టీడీపీ నుంచే వెళ్తున్నారు అంటున్నారు. బీజేపీ వాళ్ళకి కూడా మొత్తం ఇప్పుడు 6 ఎంపీ సీట్లు ఇస్తే 6 కదా, 6 ఇస్తే 6 కూడా మళ్ళీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. పాపం సామంత్ శ్రీనివాస్ గారు ఇట్లాంటి వాళ్ళు పడి పరిస్థితి ఏంటి? ఈ పరిణామాలను ఎట్లా జీర్ణించుకోవాలి? ఇప్పుడు ఈ పొత్తు అనేది అపవిత్ర అవకాశవాద కలయికగా మనం భావించాలి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు బీజేపీ కూడా యూట్యూబ్ ప్రొడక్ట్స్ లాగా బీజేపీ కూడా అనైతిక విధానాలకు పాల్పడుతోంది. మీకు అసలు మా ఎన్డీఏలో మీకు శాశ్వతంగా డోర్స్ క్లోజ్ చేశామని చెప్పిన పార్టీని తిరిగి ఎటువంటి వివరణ ఇవ్వకుండా ప్రజలకి వారు తెలుగుదేశం పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆ పొత్తు అయితే పెట్టారు కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా ఎన్డీఏలో చేరలేదు. దాని కూడా కారణం చెప్పలేదు. ఎందుకంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అయితే కాదు కృష్ణరాజు గారు జేపీ నడ్డా గారి స్టేట్మెంట్ లో ఇన్వైట్ చేస్తున్నాము ఎన్డీఏలో కానీ ఆయన ఈ రోజు వరకు చేరలేదు. దానికి కారణం ఎవరు చెప్పాలి? ఇప్పుడు మీకు గతంలో మీకు భారతీయ జనతా పార్టీ చరిత్ర చూస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలను కూడా ఎన్డీఏలో భాగస్వాములతో మాత్రమే పొత్తు పెట్టుకున్నారండి. దాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా లేదు, కానీ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? అది ఒక ఆస్పెక్ట్. అయితే రెండో ఆస్పెక్ట్, చంద్రబాబు నాయుడు గారి సహజమైన గుణం ఏమిటంటే మిత్రలాభం పట్ల ఆయనకి ఎటువంటి నమ్మకం లేదు. ఎంతసేపు కూడా ఆయన మిత్రులు కూడా ద్రోహం చేయడం మాత్రంలో ఆయన ఆరితేరారు. గతంలో అనేకానికి అంటే భారతదేశంలో ఉన్న ప్రధాన పార్టీలు అన్నింటితో కూడా చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న పార్టీల నాయకులు అందరూ కూడా మేము మోసపోయాం చంద్రబాబు నాయుడు చేతిలో అని చెప్పి వాళ్ళు బహాటంగా ప్రకటించారు. అలా ప్రకటించిన వాటిలో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. మళ్ళీ తాజాగా ఈ ప్రహాసనం ప్రారంభమైంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి పాత ఫార్ములానే ఉపయోగిస్తున్నాడు. ఇప్పటికే తన వారిని ఇతర పార్టీల జనసేన బీజేపీలో జాయిన్ చేశాడు. మళ్ళీ ఈ జనసేన బీజేపీలకు టికెట్లు ఇస్తున్నట్టుగా నటిస్తూ మళ్ళీ తన వారినే ఆ స్థానాల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు దాంట్లో అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు, ఏలూరు నుంచి సుజనా చౌదరి గారి పేర్లు, నర్సాపురం నుంచి రఘురామరాజు టీడీపీలో జాయిన్ అవ్వకపోయినప్పటికీ కూడా ఒకనాడు ఒక సందర్భంలో టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం నుంచి ప్రకటించారు గతంలో. అలాగే అరకు నుంచి కొత్తపల్లి గీత గారు, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి గారు టీడీపీలో ఇవ్వట్లేదా? రైట్, రాజంపేట ఇవ్వట్లేదండి. ఓకే, ఇవ్వట్లేదు. పేర్లు వచ్చింది సార్, నడదంటే ఇవ్వటం కాదు, అట్లా పేర్లు వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు పాత నాటకాన్ని మళ్ళీ తిరిగి కొత్తగా ఆడుతున్నారు. ఇది గతంలో ఈ మిత్రులు మోసపోయామని చెప్పి వాపోయినప్పటికీ కూడా మళ్ళీ ఏదో గొర్రె కషాయం నమ్మినట్టుగానే మళ్ళీ చంద్రబాబు నాయుడునే జనసేన బీజేపీ నమ్ముతున్నాయి. అయితే ఇక్కడ మీకు ఈ పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు పాటించరు అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే ఎన్టీ రామారావు గారి హయాంలో పొత్తు ధర్మాన్ని ఆయన నిజాయితీగా పాటించేవారు. దాదాపు ఆయన హయాంలో 4 సార్లు ఎన్నికలు జరిగితే 86 మంది మిత్ర పక్షాలకు చెందిన వారు గెలుపొందారు. దాంట్లో సంజయ్ విచారం మనకి ఎవరో పార్టీ కూడా మర్చిపోయి ఈ రోజున మేనకా గాంధీ గారిది. దానికి సంబంధించిన ఇద్దరు కూడా గెలిపించుకున్నారు ఎన్టీ రామారావు గారు. అదే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేటప్పటికి కేవలం 30 మంది మాత్రమే మిత్ర పక్షాలకు చెందిన వారు గెలుపొందారు. మిగతా వారిని ఓడించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు సఫలమయ్యారు. మరోసారి అటువంటి ప్రయత్నాన్నే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, చేయబోతున్నారు. ఫలితంగా ఏంటంటే ఆ మిత్రపక్షాలతో పాటు మీకు మన పురాణ కథల్లో సహేంద్ర తక్షకాయ స్వహ అనే మాట ఉందండి. అంటే నీవు తక్షకుడు ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుంటే నువ్వు కూడా వచ్చిన హోమంలో పడి యజ్ఞగుండంలో పడేదని చెప్పి బ్రాహ్మణుడు యజ్ఞం చేసేవారు అంటారు. అలాగే ఈ ప్రజాగ్ని గుండంలో రేపు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పడి
మాడిపోయే ప్రమాదం ఉండొచ్చు. ఇటువంటి అనైతిక రాజకీయాలు, అనైతిక పొత్తులు పెట్టుకుంటే. రైట్ కొంత సవరించుకోవాలి. రైట్. ఉమామహేశ్వరరావు చీరాల నుంచి మీకే ఇస్తాను, మీరే కేసీఆర్ గారు మాట్లాడారు. మీరే NDA లో మాట్లాడారు, శ్రీనివాస్ గారు మీరే మాట్లాడారు. చేస్తున్నట్లు ఉమామహేశ్వరరావు చీరాల. ఉమామహేశ్వరరావు హలో, నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా మాట్లాడండి. హలో, మాట్లాడండి. హలో, బీజేపీ సామంతి శ్రీనివాస్ గారికి ఒకటే ఇది చెప్పండి. శ్రీనివాస్ గారిని ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశారని మీకు ఓటేస్తారు ఒకటి. ఓకే, ఆ ఇష్యూలోకి వెళ్తే చాలా టైం పడుతుంది. పొత్తు అంటే హలో రైట్, కంప్లీట్ చేయండి, టైం తక్కువ. హలో, డైరెక్ట్ గా వీళ్ళు పొత్తు చేసినట్లయితే మినిమం ఎంపీ సీట్ల కన్నా కొంత ఓట్లు పడాయి. అది ఒక రైట్, ఓకే, కట్ అవుతాం. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. ఏంటి ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఎవరికి టికెట్లు పెద్దగా దొరకట్లేదు, జీవీఎల్ నరసింహారావుకి మొండి చేసి చూపిస్తున్నారు, దాని మీద మీ సీనియర్లంతా నిన్న మీట్ అయ్యారని ఇట్లా వార్తలు వచ్చాయి, దాని మీద మీరు ఏమన్నా సమాచారం ఇస్తారా? 2 విషయాలు, అవన్నీ కూడా అవాస్తవము. ఒక్కసారి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, సభ్యులుగా కొనసాగుతారు. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు మాత్రమే టికెట్ల కేటాయింపు ఉంటుంది, కానీ అప్పటికప్పుడు వలసగా వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ టికెట్లు ఇవ్వడం అనేది జరగలేదు. ఇంకొకటి, కృష్ణరాజు గారికి నేను చెప్పదలుచుకుంటున్నాను, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు స్వయంగా లేఖ అందజేశారు. టీడీపీ, జనసేన ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నాము, వచ్చారని చెప్పి. ఇది ప్రజల అవసరం కోసం మారుతున్న పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాల కోసం తీసుకున్న నిర్ణయంగా జాతీయ అధ్యక్షులు ప్రకటించారు. అంతకంటే ఆథెంటికేట్ పర్సన్ ఇంకొకరు అవసరం లేదు. ఇందాక వారు అన్నారు అగ్నిగుండం, ప్రజా అగ్నిగుండంలో మాడిపోతారని. నిజమే, ప్రజా అగ్నిగుండం ఎవరిపైన, ఈ ఆగ్రహ జ్వాలలో ఎవరి మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నది ఎవరిపైన? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైసీపీ నేతల పైన, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను దోచుకుంటూ. ఓకే, మీరు అవకాశం మళ్ళీ అవకాశం వెళ్తున్నారు, మళ్ళీ అవకాశం వెళ్తున్నారు. ఓకే ఓకే, రైట్. మీ దగ్గర సమాచారం లేదు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు వెళ్ళి చంద్రబాబు గారి ఇంటి దగ్గర ఇంటి ముందు నిలబడితే మీ బీజేపీ అయినా బీజేపీ ఆయన వెళ్ళి ఆదినారాయణ రెడ్డి గారు వెళ్ళి నిలబడ్డా అంట. మీరు ఏం మాట్లాడతారు? మీరు కథలు అవకాశం చెప్పడం అలవాటు చేసుకున్నారు, మీకేం చెప్పడానికి సమాచారం లేదు. కాదు, ఒక్క నిమిషం సామంత్ గారు. ఇప్పుడు సీఎం రమేష్ ఎవరు మనిషి, సుజనా చౌదరి సీఎం, మీరు ఇస్తున్న 6 సీట్లలో, ఒక్క నిమిషం సార్, మీరున్న 6 సీట్లలో సీఎం రమేష్ గారు కావచ్చు, లేదంటే సుజనా చౌదరి, లేదంటే పురంధేశ్వరి, లేదంటే రఘురామకృష్ణరాజు, కొత్తపల్లి గీత, వీళ్ళందరూ ఎవరు? తెలుగుదేశం మనుషులు కదా. తెలుగుదేశం పార్టీకి రోజు నిరంతరం పనిచేసే మనుషులు బీజేపీని సీట్లు తీసుకుంటే మీరు ఒరిజినల్ బీజేపీ వాళ్ళకైతే నిజంగా కూడా ఏంటి ఈ విధంగా జరుగుతుందని అనిపించింది. మీరు కూడా అదే తెలుగుదేశం వర్షంలో ఉన్నారు కాబట్టి మీకు అది సయోధ్యగా కనపడుతుంది. కాదు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, తెలంగాణలో 15 సీట్లు అనౌన్స్ చేస్తే 7 నిన్న మొన్న బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చి అసలు బీజేపీలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా విరంచి హాస్పిటల్ మాధవీలత గారు బీజేపీ సభ్యత్వం లేదా, బీజేపీలో జాయిన్ అవ్వకుండానే ఒక సీట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ వచ్చి నీతి వాక్యాలు చెప్తున్నారు. రెండో అంశం వచ్చేటప్పుడు జనసేనకు సంబంధించి, ఇప్పుడు తెలుగుదేశంలో భీమవరం ఎక్స్ఎమ్మెల్యే వెళ్ళి జనసేన కండవా కప్పుకొని జనసేన అభ్యర్థి. అదేవిధంగా మీరు రాజంపేటలో తెలుగుదేశం నరహరి, ఆయనకి ఇక్కడ తిరుపతి రాజంపేట అతను ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ కానీ ఏదో ఇస్తారని చెప్పి వస్తుంది. సో మళ్ళీ ఇంకా లేదంటే వైసీపీ నేను తీసుకున్న వాళ్ళకి సీట్లు ఎవరు? మీరు అన్నట్టుగా వంశీకృష్ణ యాదవ్ కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా మచిలీపట్నం బాలశౌరి కావచ్చు, లేదు అంటే అసలు నిన్నటిదాకా రాజకీయాల్లో లేని కొంతాల. ఇది జనసేన అభ్యర్థులు. అంటే ఈ లిస్ట్ అంతా తయారు చేస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులకి అక్కడ ఇవ్వలేడు, అందుకని సీట్లో ఇటు ఇచ్చంటే ముందే ఇచ్చిందే 24, దాంట్లో మళ్ళీ 3 తీసేశారు 21. మళ్ళీ 21లో 7-8 మందో చంద్రబాబు నాయుడు మనుషులు, చంద్రబాబు నాయుడు సంబంధించిన వ్యక్తులు. ఇంకేంది జనసేనకు సంబంధించి? ఖచ్చితంగా జనసేన వాళ్ళు కూడా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు మోసపోతున్నారు. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టాడు, ఇంకా కూడా బానిసలుగా బతకాలని చూపిస్తున్న కార్యక్రమం చేస్తున్నాడు. దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం. 2 పొత్తుల అంశం సార్, ఒక్కటి నుంచి నేను చేసి కంప్లీట్ చేస్తాను. 2000 పొత్తులు నైతికమా అనైతికమా అనేది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించి ఓటేస్తారు. దాంట్లో 2014లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి? రాష్ట్రం విడిపోయింది, మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతారనేది ఉంది, గుజరాత్ ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారని. 2 ఇక్కడ అనుభవం వ్యక్తి చంద్రబాబు నాయుడు వస్తే ఏదో ఉద్ధరిచ్చేస్తాడని మీరు ఓదరగొట్టేశారు మాధ్యమాల ద్వారా. చేసినప్పుడు ఏంటంటే మీ పొత్తు అనేదాన్ని ప్రజలు హర్షించారు. కానీ ఆ పొత్తు ద్వారా వచ్చిన ప్రభుత్వంలో, ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యం, జనసేన కూడా మద్దతు ఇచ్చింది. సో ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు ఆల్రెడీ.
అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి ఇచ్చిన ఆ కూటమి ద్వారా వచ్చిన ప్రభుత్వాన్ని తిరస్కరించారు. రెండు, ఇప్పుడు మళ్ళీ మీరు 3 పార్టీలు పొత్తులోకి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ మీ ప్రభుత్వాన్ని తిరస్కరించినప్పుడు మీ పార్టీ తిట్టుకున్నారు, మీ కూటమిని ఎట్లా వస్తారు? మీరే చెప్పారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు ఇక్కడ అవినీతికి పాల్పడ్డాడు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పనులు అన్నాడు. ఏది పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఏమన్నాడు? మోడీ ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు అన్నాడు. దేశానికి ఏం చేయలేదు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. సో మాకు విభజన నష్టం కంటే ఈ మోడీ పరిపాలన ఇంకా నష్టం జరిగింది అన్నాడు. సో మరి మీరే ముగ్గురే కలిసి వెళ్ళి మీరు ముగ్గురు బాగోలేదన్న ప్రభుత్వాన్ని తిరస్కరించినప్పుడు మళ్ళీ మీ పార్టీల పొత్తుల్ని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారంటే మీది అనైతిక పొత్తు అనేది క్లియర్గా మీరు చెప్పకనే చెప్పుకున్నారు. మీరు రాష్ట్ర అవసరాల కోసం పొత్తు పెట్టుకోవట్లేదు, రాజకీయ అవసరాల కోసం కనీసం ఎన్నో కొన్ని సీట్లు, ఎందుకంటే 0.8% ఉంది బీజేపీకి. అక్కడ కనీసం తెలుగుదేశం తెలితే 2-3% ఓటింగ్ వస్తుందేమో, లేదంటే ఒక సీట్ అన్న గెలుస్తామో లేదో, సరే లేదంటే డిపాజిట్లు వస్తాయి, అంతమంది డిపాజిట్లు లేవు కదా. సో దానికోసం మీరు పొత్తులో వెళ్తున్నారనేది క్లియర్గా ప్రజలకు తెలుసు. సో ఇక్కడ ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు? నా పరిపాలన బాగుంటే నాకు ఓటేయండి, మా అన్న పరిపాలన బాగుంటేనే ఓటేయమని మీరు అందరికీ చెప్పండి. ఒకవేళ మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి లబ్ధి చేకూరకపోతే వేయొద్దు. ఇంత క్లియర్గా చెబుతున్నారు. మీరు చెప్పండి 2014 నుంచి 2018 దాకా మేము మంచి ప్రభుత్వాన్ని అందించాం తెలుగుదేశం, బీజేపీ. దాన్ని చూసి ఓటు అడగమండి బీజేపీ తెలుగుదేశం నాయకులు. రేపొద్దున మోడీ గారిని అడగమండి. చిలకలూరుపేట వస్తున్నారు కదా, 2014 to 2018 మేము 4 సంవత్సరాలు కలిసినప్పుడు అద్భుతమైన ప్రభుత్వాన్ని ఇచ్చామండి. సామాజిక గారిని అడిగామనుకోండి, ఆయన ఏమంటాడు? అప్పుడు సరే అప్పుడు అడగొద్దు, ఇప్పుడు ఇంకంతకంటే ప్రమాదకరంగా ఉందని. సార్ మేము అడగవలసిన లేదు సార్. అంతకుముందు అంటే ఈనాడు యుగం ఉండేది, ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో మనం చూడకపోయినా కూడా కింద ట్రోల్ అవుతాయి కదా యూట్యూబ్ లో, నాడే మాట్లాడారు నేడే మాట్లాడారు గుర్తు చేస్తున్నాయి వచ్చి. సో ప్రజలు మర్చిపోరు కదా. రైట్. సత్యనారాయణ గారు వెస్ట్ గోదావరి నుంచి ఫైనల్ గా. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. అనుమతి శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడతారండి? అన్ని అడ్డగోడ మాటలు, అభ్యంతరకర పదాలు, అడ్డగోడ మాటలు. ఏంటి ఏం రాజకీయం జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు రిజర్వ్ ఒక మండలం వచ్చి ప్రజలు ఏమైపోయారు, జనం ఏమైపోయారు, ఏం చేశాడు జనం? అక్కడేమో డయాలసిస్ కి ఏమో వాటర్ సప్లై ఇది తప్పు, ఈ పక్కనేమో డబ్బులు ఇస్తే తప్పు, ఇల్లు ఇస్తే తప్పు, తల తప్పు, కేసులు చేసేయటం ఆపేయటం, ఇంకా దుర్మార్గం అడ్డం పడితే చంద్రబాబు వంకెట్టుకుని ఊడటం. ఈ ముగ్గురు పార్టీ కలిపి నరసభ సముద్రం కలిపేస్తారు ప్రజలు. రైట్. ఓకే, ధన్యవాదాలండి. నిజమే మీరు చెప్పినట్టు పోర్టులు, ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా విధ్వంసం కింద లెక్క. మరి చంద్రబాబు గారు అంటున్నారు, ఇప్పుడు బీజేపీ జనసేన వాళ్ళు కూడా వాళ్ళు సై అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. కృష్ణరాజు గారు, కారుమూరు వెంకటరెడ్డి గారు, అలాగే సామంత్ శ్రీనివాస్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.